బాగా వినండి. యేసుక్రీస్తు వారి మాటల్లో, శిష్యుల మాటల్లో పాపానికి అర్థం వేరు, లోకం చెబుతున్న అర్థం వేరు. ఒకడు పొట్టోడని తీయడానికి పక్కన పొడవోడు ఉంటే ఇది పొట్టోడని ఎలా తెలుస్తుందో, ఇది పాపం అంటే ఒక క్రియ పాపం అని ఎలా తెలుస్తుందంటే, మనం ఎవరి కొలతకు సరిగ్గా సరిపోవాలి చెప్పండి? దేవుని స్వరూపంలో చేయబడ్డం గనక ఎగ్జాక్ట్ అదే ఇమేజ్ మనలో లేకపోతే మనం ఏం చేసినా ఏమవుతుంది చెప్పండి? పాపం అవ్వదు. మనం పాపాత్ములను ఎలా డిక్లేర్ చేస్తారో, సేవను చంపామా, దోమను చంపామా, క్రియను బట్టి కాదు, మనం దేవుని స్వరూపాన్ని కోల్పోయాం. అంటే అందరూ అమ్మ గర్భం నుంచి పుట్టాం, అందరం తల్లిదండ్రులు పుట్టాం, కానీ పుట్టాము కానీ చెప్పండి స్వాభావికంగా చెడిపోయి పుట్టాం. అదేంటి చిన్నపిల్లల కూడా ఆ లక్షణాలు ఉంటాయి. ఏంటంటే చిన్నపిల్లల కంటే ఎందుకుండో కథ వయసుకు ముద్దుగా ఉంటాయి, ఎదిగిన తర్వాత దరిద్రంగా ఉంటాయి. నేను ఇంకేయడాన్ని అడగండి. ఇంక నన్ను కొన్ని మగపిల్లగాళ్ళు ఇంక మాట నేను అనొచ్చో లేదో మళ్ళీ ట్రోల్ చేస్తారేమో, అన్నీ తొందర పని చేస్తారండి. చూసారు ఎదవా అని నవ్వుకుంటామ్మా. రకరకాల పనులు చేస్తుంటాడు, రకరకాలుగా. డ్రాయర్ వేసుకురంటే వేసుకోడాడు. ఒకడు అంటున్నాడు నేను మొగోన్నే అన్నాడు. ఆడు డ్రాయర్ వేసుకురంటే నేను మొగోన్నే అంటున్నాడు. చూసారాడు ఆ తెలంగాణ యాసలో. ఆడికి అడుగుతున్నా ఆ ఏజ్ గడికి తెలుసా? కానీ ఆడి పనులు చూసారు ఎలా ఉన్నాయో. ఆడి పనులు ఖచ్చితంగా దుర్భరమైన పనులు. ఆ వయసుకి మనం నవ్వుకుంటున్నాం, కానీ అదే మనిషి 25 ఏళ్ళు 30 ఏళ్ళు కుర్రోడయ్యాక మరి బట్టలు వేసుకోవేటంటే నేను మగవాడిని అంటే ఏమంటాం? ఇప్పుడు నవ్వాం, ఆడి పెద్ద అయ్యాక చెప్పండి తిడతా. అంటే నేచర్ ఇతరం దగ్గర నుంచి ఉంది. నా మాట అర్థమవుతుందో లేదంటే స్వభావం చిన్నప్పటి నుంచి ఉంది, కాకపోతే అది పెద్ద అయ్యాక బాగా ఎలిబరేట్ అవుతుంది. అలా ఎలా వచ్చిందంటే పతనమైన అమ్మా నాన్నకి పుట్టాం కనుక చెప్పండి పతనమైన స్వభావంతోనే పుట్టాం. ఎవరు అందరు అమ్మా నాన్న ఎవరు చెప్పండి? ఆదామవులు వాళ్ళ స్వరూపాన్ని కోల్పోయారుగా. మనం అందరం ఏ భేదం లేదు, ఆదాము సంబంధమే కాదు, ఏ భేదం లేదు, అందరం ఏం చేసాం చెప్పండి? అదే నేచర్తో పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఈ నేచర్ పోవాలి అంటే, ఈ స్వభావం పోయి మళ్ళీ ఆ పాత స్వరూపం మనకు రావాలి అంటే ఏం జరగాలి? మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టాలంటే ఎలా పుడతాం? నికోదేము అడిగేసాడు మన ప్రశ్న, ఎలా పుడతాం? మళ్ళీ అమ్మ గర్భంలో ప్రవేశించి పుట్టగలమా? అసాధ్యంగా, అది సైంటిఫిక్గా ఎలా పుడతామని నికోదేము అడిగితే నికోదేముకి ప్రభు అన్నాడు, ఆ పుట్టుక కోసం కాదు నేను చెప్తున్నది, శారీరకంగా పుట్టేది శరీరము చెప్పండి, ఆత్మ మూలంగా పుట్టేది ఆత్మ. అంటే నీ స్వరూపం మళ్ళీ పుట్టాలంటే, నీ ఆత్మ మళ్ళీ నూతనంగా పుట్టాలి అంటే ఆత్మ వలన పుట్టాలి. ఏ ఆత్మ వలన పుట్టాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడి వలన పుట్టాలి. ఇప్పుడు చెప్పండి, అందరం అమ్మా నాన్నకి పుట్టాం, కానీ ఏ పుట్టుక లేదు చెప్పండి. చాలామందికి పాటలు పాడతాం చెప్పండి, వాక్యాలు చదువుతాం, ప్రసంగాలు చెబుతాం, చర్చి మానకుండా వస్తాం, చర్చిలో పనులు చేస్తాం, అన్నీ చేస్తాం, అన్నీ జరిగిస్తాం, బైబిల్ టీచర్లుగా కూడా ఉంటాం, కానీ చాలామందికి లేనిదేంటి తెలుసా? ఆత్మలో జన్మ. అంటే పరిశుద్ధాత్ముడిని జన్మ ఉంటుంది వాళ్ళకి. చాలామందికి పరిశుద్ధాత్ముడిలో జన్మిస్తే ఏం జరుగుద్ది? ఒక నూతన స్వభావం వస్తుంది. ఇప్పుడు మనం అందరం పుట్టడం లేదు తెలియాలిగా మనకి. మరి